హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మై వ్లాగ్ నిహాల్ బర్త్డే సెలబ్రేషన్. హాయ్ సిస్టర్స్, ఎంతవరకు వచ్చాయి వంటలు? ఈరోజు నిహాల్ చిన్నోడిది బర్త్డే, సో అక్క చెల్లెలు వంటలు ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నావు సనిత? మా నోయల్కి నీకి బిర్యానీ చేస్తున్నా. ఓ, వాళ్ళిద్దరికి చిన్నపిల్లలకి ఒకటే. సో ఇది నోయల్కి నిహాల్కి మట్టికే కారం లేకుండా బిర్యానీ అంట. కొంచెం పెరుగు, మసాలా ఆల్రెడీ బాగా ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసినావు కదా, ఓన్లీ కారం లేకోకుండా చికెన్ మసాలా అంతే. చికెన్ మసాలాతో బిర్యానీ. చిన్నపిల్లలు కదా కారం తిన్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ గ్రేవీకి చికెన్ బాయిల్ చేస్తున్నారు. ఇక్కడ నిహాల్ నోయల్ వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే వేడి వేడి పాయసం, చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. వేడి వేడి సేమియా ఖీర్. సో మేము నైట్ అందరం కోన్ పెట్టుకున్నాం. మీ కోన్స్ చూపించండి ఎలా ఉన్నాయి. ఇది ఇట్లా ఇట్లా పెట్టి స్వాతి పెట్టినట్ల, అట్లా స్వాతి పెట్టినట్ల. సో నైట్ టైం మేము కోన్స్ పెట్టుకున్నాము, నోయలు నిహాలు మేమందరం కూర్చొని. ఎవరిది బాగా పండిందో కామెంట్ చేయండి. నీకు బాగా పండింది, నీకు ఆల్రెడీ ఎర్ర మొగుడు వచ్చేసినాడు. నీకు 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 స్వచ్ఛమైన మొగుడా? నీకు నాకు బంగారు మొగుడు వచ్చినాడు. మరి మాకు ఇస్తాడా? ఇది నా చెయ్యి, ఇది నా చెయ్యి ఫ్రెండ్. ఇంకా ఇది వెయిటింగ్ లిస్ట్ ఫ్రెండ్స్. ఇది వెయిటింగ్ లిస్ట్ అంట. ఇంకా సరే సార్, ఆల్ రౌండ్ కలిసి వచ్చినాయంట నా చెయ్యికి. అంటే డైమండ్ అనమాట నాది. వెరీ గుడ్. ఇంకోటి చెప్పేది మర్చిపోయాను, ఆల్రెడీ బిర్యానీ కూడా చేశాను, అలాగే దాల్చా కూడా చేశాను, అది కూడా చూపి. సో బిర్యానీలోకి దాల్చా, చికెన్ గ్రేవీతో పాటు గ్రేవీ కర్రీ అన్ని. ఇంకోటి చికెన్ ఫ్రై కూడా చేయాలి, అది కూడా చూపి. చికెన్ ఫ్రై కూడా చేయాలా? ఓ, మా నోయల్ నిహాల్ ఏం చేస్తున్నారు చూద్దాం రండి. మార్నింగ్ అందరం లేచి స్నానాలు చేసేసినాం అనమాట. డైనింగ్ టేబుల్ మీద వావ్ వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి దాల్చా చేసినారు. వావ్, సూపర్ నోయల్. చూసారా ఫ్రెండ్స్, మా నోయల్కి చాలా ఇంట్రెస్ట్ ఇలా యాక్టివిటీస్, పజిల్స్ అన్నీ చేయాలంటే. ఎంత టఫ్గా ఉన్నా కానీ నోయల్ మటుకు చాలా ఇంట్రెస్ట్గా పజిల్స్ అన్నీ సెట్ చేస్తాడు. ఇక్కడ పేపర్లో పిక్చర్ చూసి సెట్ చేస్తున్నాడు. వీటికి నెంబరింగ్ కూడా లేదు ఆర్డర్ వైజ్. సో చాలా గ్రేట్ నోయల్. హ్యాపీ బర్త్డే టు యూ చిన్నడు. నాన్నలు వీడే అనమాట చిన్నడు, క్యూట్ బాయ్. ఏ క్యూటీ, ఏయ్ నీకు చెయ్యి చూపి. రాత్రి గొరింటాకు పెట్టుకున్నావు కదా, చెయ్యి చూపి. ఇది అది ఆ చెయ్యి ఇట్లా 2 హ్యాండ్స్ ఇట్లా పెట్టు. చూడండి, మా నాన్న నైట్ మేము కోన్ పెట్టుకుంటుంటే ఎంత ముద్దు పెట్టించుకున్నాడో. ఇది నన్ను చూపి. అందరం చందమామలే, ఎందుకంటే మాకు డిజైన్స్ రావు కాబట్టి. సో మా మమ్మీ కూడా పెట్టుకుంది కోను. సో అందరం పెట్టుకున్నాం కోన్స్. నైట్ అంతా పండగలాగా బాగా మేలుకున్నాం. దాదాపు 1:30 అయింది. మా సనీత పెరుగు పచ్చడాంటిలాగా ఆయిల్ ఎక్కువ వేస్తాయి. వంటలు కూడా ఆయిల్ ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది, చికెన్ కానీ ఏదైనా. మా సనీతకి ఆయిల్ బాగుండాలి, దండిగా ఉండాలి. తూతుగా చేయదు వంటలు. దానికి అన్నీ A to Z పర్ఫెక్ట్గా ఉంటేనే వంటలు చేస్తుంది. కానీ సూపర్ టేస్ట్ చేస్తుంది అబ్బా అసలుకి. చికెన్ టేస్ట్గా సూపర్గా స్మెల్ రాకుండా ఉండాలంటే మెంతాకు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతాకు ఎంత వేయచ్చండి? కొంచెం, ఒక కట్టనా, హాఫ్ కట్టనా? ఒక కట్ట. ఆయిల్ హీట్ అవ్వగానే మెంతాకు, ఆనియన్స్ వేస్తున్నా. ఈసారి తప్పకుండా మీరు చికెన్ కర్రీ చేసేటప్పుడు మెంతికూర వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సనీత గారు, మీకు ఇలాంటి పెద్ద పెద్ద పాత్రలు, కళాయిలు ఎక్కడ దొరుకుతాయండి? భలే పెద్దగా కూడా తీసుకుంటారండి. షాప్లో ఎక్కడైనా దొరుకుతాయండి. మా సనీతకి ఇలా పెద్దగా వెడల్పుగా ఉండాలి. ఇలా దీంట్లో చేపల కూర చేస్తే సూపర్ ఉంటుంది. ఆ చేపలు కూడా సపరేట్ అవుతుంది కదా మన ఇంట్లో. సో పాత్రలు మటుకు ఇలా పెద్ద పెద్దగా ఉండాలి మా సనీతకి.
చికెన్ ఇట్లా గ్రేవీ పెద్దగా ఉంటేనే మనకి అది బాగా ఫ్రై అయితే ఇట్లా మందంగా ఉండాల. చూసినారండి, ఇలాంటి గిన్నెలు తీసుకోండి. కామెంట్ చేయండి ఈ పాత్ర ఎలా ఉందో. నాకైతే ఈ పాత్ర బాగా నచ్చిందండి, రౌండ్గా గుండుగా మీలాగే బాగా మందంగా. సో మా సన్విత మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యి వంటలు ఒకటి అన్నీ చేసేసింది అనమాట. చికెన్ ఫ్రై ఒకటి చేస్తే ఇంక అన్నీ కంప్లీట్ అయినట్లు. బిర్యానీ ఎంత వచ్చిందో, స్మాల్ కిడ్స్ బిర్యానీ. ఓ కిడ్స్ బిర్యానీ. ఇంకా అన్నం మగ్గాల, అన్నీ సూపర్ చేస్తుంది, పేరు పెట్టేయట్లేదు. మసాలా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి, చెక్క, లవంగాలు వేసాను. ఇది మెత్తగా మిక్సీ పట్టుపోయింది. చూడండి ఎంత చికెన్, ఎంత మసాలా చూడండి. మసాలా కూడా దండిగా ఉండాలా అంటది. కొత్తిమీర కట్ట ఇట్లాంటివి తెప్పించుకుంటుంది మా సిస్టరు. చిన్నవి తెప్పిస్తే అస్సలు చేయదు అనమాట. మసాలా ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. చాలా మంది వేయరు, మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి బాగా చేసుకోవాలి. మనం ఎప్పుడు తింటా అంటే మసాలా ఎక్కువ వేయకూడదు అనేసి, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇట్లా ఫంక్షన్లకి బర్త్డేలకే కదా చేసుకునేది. కాబట్టి మసాలా ఎక్కువ వేసుకొని బాగా టేస్ట్ చేసుకోవాలి. ఓకే సరే బాగా ఫ్రై అవ్వాలి, టైం పడుతుంది. ఫ్రై అయ్యాక చూపిస్తాం ఫ్రెండ్స్. మసాలా బాగా ఫ్రై అయ్యాక మా సిస్టర్ టమాటాలు వేసింది, నేను అది క్లిప్ తీయలేదు. సో టమాటాలు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం కూడా వేసింది, ఇంకా టమాటాలు స్మాష్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మసాలా గ్రేవీ మొత్తం ఒక గ్రేవీ లాగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలా. అవును, బాగా ఆయిల్ పైకి వచ్చినాక ఇంకా చికెన్ మనం ఉడకపెట్టుకుంటాం కదా, బాయిల్ చేసుకుంటాము, అది వేసేసుకోవాలి. పసుపు వద్ద దీంట్లోనే వేసుకొని ఉడకబెట్టుకున్నా. పసుపు చికెన్లో వేసుకొని ఫ్రై ఉడకబెట్టినావా? మరి దీంట్లో పసుపు దీంట్లో ఇంకా ఇప్పుడు దాంట్లో వేసినాం కాబట్టి ఒకటేసారి బాయిల్లోనే వేసేసేసిన. ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ బాయిల్ చేసేటప్పుడే మా సిస్టర్ పసుపు, ఉప్పు మొత్తం ఎక్కువగా వేసి బాగా బాయిల్ చేస్తుంది అనమాట. ముక్కలకి పసుపు, ఉప్పు బాగా పట్టాలి, అందుకే బాయిల్ చేసేటప్పుడు 2 వేస్తుంది. గ్రేవీలో వెయ్యదు మరి ఇంకా ఉప్పు. బాయిల్ చేసుకున్నాం కదా బాయిల్ అయిన చికెన్ మొత్తము వాటర్తో సహా వేసేసుకోవాలి. సో ఇదే వాటరే సరిపోతుందండి. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇంకా వాటర్గా ఉండాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా బాయిల్ అవ్వాలి. వీలైతే మధ్యలో తగినంత వాటర్ అయినా వేసుకోవచ్చు అంట. సో బాయిల్ అయినాక చూపిస్తాను. ఈరోజు నీకు బర్త్డే స్పెషల్ ఐటమ్స్ చికెన్ ఫ్రై. వావ్, చికెన్ ఫ్రై, అలాగే చికెన్ కర్రీ. వావ్, చికెన్ కర్రీ, అలాగే చికెన్ బిర్యానీ. వావ్ సూపర్. పెరుగు పచ్చడి, అలాగే దాల్చా, ఫైనల్గా సేమియా పాయసం. సో ఇలా భోజనానికి ముందు అమ్మ ప్రేయర్ చేస్తుంది అనమాట. ఇది మాకు అలవాటు ఫ్రెండ్స్. ఈ విధంగా ఏ అకేషన్ ఉన్నా లేకున్నా భోజనానికి ముందు అమ్మ కంపల్సరీ ప్రేయర్ చేస్తుంది. మా నీకి చూడండి, కళ్ళు తెరుస్తాడు, కళ్ళు మూస్తాడు. సో కానీ ప్రేయర్ టయానికి మా అమ్మ చెప్పినట్లు అందరూ కళ్ళు మూయాల్సిందే. సో ప్రేయర్ విషయంలో ఇంట్లో అంత బాధ్యతలో అమ్మ బాగా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఏం తింటున్నావు? పాయసమా ఇది? వెరీ గుడ్ నాన్న. నీ బర్త్డేనా ఈరోజు? నీ రోజు ఇది బర్త్డేనా నీది? ఈరోజు నీ బర్త్డే. సో అందరం భోంచేసామన్నమాట. భోంచేసాక అందరు రెస్ట్ తీసుకున్నారు. సో ఈవినింగ్ 4 o'clock టైంలో ఇంకా నేను డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఇది ఎలా చేశాను ఏంటి అనేది వీడియో షూట్ చేయలేకపోయాను అనమాట. సో టైం లేక. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్.
సో ఫైనల్గా మా నీకి బర్త్డే గిఫ్ట్స్ ఇచ్చాము. సో చిన్నపిల్లలు కదా, వాళ్ళకి చూసుకొని తగ్గట్టు బర్త్డే సెలబ్రేషన్ చేసామన్నమాట వాళ్ళ మూడుని బట్టి. సో మా నీకి కూడా ఇంకా టైర్డ్ అయిపోయినాడు. సో ఇంతటితో బర్త్డే ఎండింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.